ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. కిరణ్, సారీ నీ టైం కూడా నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే, నాకు ఒక మెసేజ్, చాలా సీరియస్ మెసేజ్ వచ్చిందండి. ఐ హ్యావ్ ఎ షాకింగ్ హార్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్ crop insurance scheme in Andhra Pradesh, especially like Anantapur district. Lakhs of farmers facing the impact due to this negligible of government and bankers. I am a farmer. You have to cover this issue for thousands of farmers' welfare. Can I have few minutes meeting? Something. As crop insurance ends tomorrow, this is the issue regards crop insurance. ఇదేంటంటే నాకు ఈ మెసేజ్ యొక్క ఇది నాకు అర్థమైంది ఏంటంటే, క్రాప్ ఇన్సూరెన్స్ రేపటితో అయిపోతుంది. ప్రభుత్వం దీని మీద ఇంకా రెన్యువల్కు సంబంధించిన చర్యలు తీసుకోలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయము. పైగా రాబోతున్నది చాలా సీరియస్ ఎల్నినో ప్రభావం ఉంది, కరువు రాబోతుందని అందరూ అనుకుంటున్న పరిస్థితి. అందరూ అనుకోవడం ఏంటి, విచ్ ఇస్ ఫ్యాక్ట్ కదా. అనంతపూర్ లాంటి, లేకపోతే ఇంకా చాలా వెనుకబడిన జిల్లాలు కానీ, లేకపోతే ఓవరాల్ స్టేట్ అంతా, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా, ఈ పాయింట్లో ఇంపార్టెంట్ ఇది నన్ను అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, రేపటితో అయిపోతుంది అని. క్రాప్ ఇన్సూరెన్స్ ఎండ్స్ టుమారో, రేపటితో అయిపోతుంది అటు గడువు. కాబట్టి వెంటనే దాన్ని రెన్యువల్ చేయడము ఏంటి అనేది ప్రభుత్వం ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. రైతాంగం అనేది ఎంత ఇంపార్టెంటో, వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో మనకి తెలియంది కాదు. కాబట్టి నేను ఇక్కడ ప్యానెల్లో ఉన్న రామకృష్ణ గారిని కానీ, బాలకోటయ్య గారిని కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఈ చర్చను చూస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు కానీ, లేదా ఇంకా మంత్రులు ఎవరైనా చూసినా కూడా, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ రేపటితో అయిపోతుంది, దాన్ని రెన్యువల్ చేయాలి లేదా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి అనే కీలకమైన అంశాన్ని గ్రహించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాలకోటయ్య గారు, అలాగే కిరణ్ గారు అండ్ సత్యమూర్తి